రాంబాబు గారి హోటల్లో అద్దిరిపోయే పునుకు అన్నమాట. ఈ నిమ్మకాయ చెక్క కూడా ఇస్తారనమాట. నిమ్మకాయ చట్నీల్లో కానీ టిఫిన్లో కానీ పిండుకుని తింటే మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటి టిఫిన్స్ కానీ తినాలంటే నిజంగా పల్లెటూరులోనే మంచి మంచి టేస్ట్ ఉంటుంది అసలు. రాంబాబు గారి హోటల్ అంటే కంటే కూడా నిమ్మకాయ హోటల్ అంటే మాత్రం చాలా మంచి పేరు ఉందన్నమాట. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కృష్ణా జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఉన్నాను. అదే గోసాల. ఈ గోసాల గ్రామం విజయవాడ సిటీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గోసాలలో రాంబాబు గారి హోటల్లో వేసే వేడి వేడి పునుకు అదిరిపోద్దట. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ పునుకు టేస్ట్ చేయడంతో పాటు ఆ రాంబాబు గారి హోటల్లో ఇంకేమేమి ఉంటాయి, అలాగే రాంబాబు గారి హోటల్ కథ ఏంటి తెలుసుకుందాం రండి. రాంబాబు గారు నమస్కారం. నమస్తే. ఏంటి బాబా, ఏంటి మీ స్టోరీ? మీ పునుగులు అంటే చాలా ఫేమస్ అని చెప్తుంటారు. ఇడ్లీ, పునుగు, నిమ్మకాయ ముక్కలు వేస్తామండి. పుల్లల మీద వండుతాం, శుభ్రంగా ఉంటుంది. అందరూ వచ్చి తింటారు. బెజవాడ నుంచి వస్తారు, గుంటూరు నుంచి వస్తారు, బందర్ నుంచి వస్తారు. శుభ్రంగా తినేళ్తారు. ఎంతకాలం అయిందండి మీరు హోటల్ పెట్టి? 27 సంవత్సరాలు అవుతుంది. 27 1995లో పెట్టారు. ఎందుకు మీ పునికి అంత స్పెషాలిటీ ఏంటి? అంతా పొలాల మాకు వేస్తుంది. పొలాల మీద శుభ్రంగా వండుతాం, బాగుంటుంది. ఇంకా రెండు తిన్నా అనిపిస్తుంది. పొలాల మీద చక్కగా ఏగితే బాగుంటుంది. నిమ్మకాయ ముక్క వేస్తాం, చట్నీ అది చక్కగా బాగుంటుంది. సొంత వాళ్ళని చేసుకుంటాం. ఎవరెవరండి? ఎవరెవరు? మా ఆవిడే ఇడ్లీ పునుగు వేసేది, చట్నీ రుబ్బేది అంతా మా ఆవిడే. మెయిన్ ఆవిడే ఉమామహేశ్వరి గారు. మల్లవల్లి ఉమామహేశ్వరి. మనదేం లేదు, మనం బయట కొట్టుకుంటాం. బయట కూర్చుకుంటాం. అంతా పొయ్యి దగ్గర ఆమె మొత్తం అంతా కూడా అంతా ఆమె. మేము అలా బయట అమ్ముకుంటాం శుభ్రంగా. ఎన్ని గంటల నుంచి ఉంటుందండి హోటల్? పొద్దున్న 6:30 గంటల నుంచి 11-12 వరకు ఉంటుంది. అది ఒక పూట, 2 పూటలు. 2 పూటలు ఉండదు. ఓన్లీ టిఫినే. ఇంకా అది కూడా 2 రకాలే. ఇడ్లీ పునుగు. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయండి? అల్ల పచ్చడి, మామూలు చట్నీ, తర్వాత కారపొడి కొట్టేవాళ్ళం కానీ చెయ్యి ఇరిగింది మా ఆడవాళ్ళకి. కరివేపాకు కారం బాగుంటుంది, అది మానేసి కరివేపాకు కారం పొడి వేసేవారు. చాలా సూపర్గా చెయ్యి ఇరిగిపోయిన తర్వాత మానేసి నిమ్మకాయ ముక్క వేస్తున్నారు. వెరైటీగా బాగుంది. నిమ్మకాయ ముక్క అంటే మాకు గడ్డి బళ్ళ వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళకి అది పిండుకొని పక్కన వాళ్ళకి పిండి అది మాకు పట్టించారు. డైలీ 100-125 కాయలు కొయ్యాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా నిమ్మకాయ ముక్క అడుగుతున్నారు. పార్సిల్లో ఎంత టిఫిన్ రేట్ ఎంత? 4 పునుగు 20 రూపాయలు, 4 ఇడ్లీ 20 రూపాయలు, ఒక టీ 5 రూపాయలు. అంతే, పెద్ద మెనూ ఏం లేదు కానీ మంచి పెద్ద పేరు ఉంది. అడ్రస్ ఎక్కడ వస్తుంది బాబా? ఇది అడ్రస్ గోసాల. గోసాల అని ఊరు. గోసాల అని పేరు వచ్చింది. పొద్దున్నే వస్తే జనాలే అడ్రస్ చెప్తారు. ఎవరిని అడిగినా చెప్తున్నారులేండి రాంబాబు గారి హోటల్ అంటే. రాంబాబు అంటే నిమ్మకాయ హోటల్ అన్నా చెప్తారు. నిమ్మకాయ హోటల్ అని కూడా పేరుందా మీ దానికి? రాంబాబు పోయాడు నిమ్మకాయ హోటల్. నిమ్మకాయ హోటల్. ఓకే బాబు, ఏమంటుంటారు? మీ పునుకు మాత్రం చాలా మంచి క్రేజ్ ఉంది అసలు. పునుగే ఇడ్లీ అంటే రారు, పునుగు అంటే వస్తారు. ఇడ్లీ కూడా బాగుంది చూడడానికి లుక్ అయితే. ఇంక మీరు ఫస్ట్ నుంచి ఇంక ఇదే దీని మీదే. మీ మనవాడు కూడా చేస్తున్నారా? మామూలు కాలేజీకి వెళ్తే పార్ట్ టైం. అబ్బాయి చనిపోయాడు, కొడుకుంటాడు, చదివిస్తున్నాడు. అబ్బాయి చదువుకుంటున్నారు. పెద్ద అమ్మాయి కొడుకు ఎక్కడైనా ఉంటున్నాడు మన దగ్గర. కొంతకాలం ఉండి ఆడు జాబ్ వస్తే వెళ్ళిపోతాడు. అదేలేండి, అంటే నీకు హెల్ప్ చేస్తాను. చదువుడు వాదడు.
మా చిన్నమ్మ వస్తే అయితే వాళ్ళ బాగాలేదు. ఆవిడ కూడా మొత్తం మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు చక్కగా. నాకు 2 ఆడపిల్లలు మగ పిల్లలు కానీ వాళ్ళు మన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, ఖచ్చితంగా లేదు. మీరే ఇంకా అలా చేసుకుంటున్నారు. మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాస్ పొయ్యి పెట్టాము. పెడితే మనకు గ్యాస్ అందలా అప్పుడు పొయ్యి పడి తీసేసాం. మళ్ళీ మధ్యలో పెట్టిన గ్యాసు మొదటి నుంచి పుల్లలే. మనం చేసిన భయమో మనం చేసిన సరికి బాగుంటాయి, చట్నీలు అవి బాగుంటాయి. మనం వేసినట్టు చట్నీలు బయట బాగోవు. 11 అయింది నేను ఇక్కడ లేచేసరికి 5:30. 2 కొబ్బరికాయలు, 1 కేజీ శనగగుళ్ళు, పచ్చిమిరకాయలు, పట్టణాలు, అది అక్కడ నూనె వేసి వేపుతాం. మిరకాయలు వేపిన తర్వాత మనం తిరగమూత వేసుకుంటాం. అందుకే అంత బాగుంటుంది. నేను లేచినా కూచేపు కాసేపు అసలు ఊరుకోరు, తినేవాళ్ళే ఊరుకోరు. ఎవరు వేస్తున్నారు పునుగు అంటారు. మళ్ళీ అంతా కలిపిచ్చినా వాళ్ళు వేసినా మనం వేసినట్టు వాళ్ళకి నచ్చదు తినేవాళ్ళకి. కోరంకి, పెనలూరు, కంకిపాడు, ఈడుపుగల్లు, పొనుకూరు, మొద్దూరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చేసేస్తారు. ఎంత దూరం అన్నా కానీ పునుగు కోసం వస్తారండి. పునుగు, ఇడ్లీ, చట్నీ బాగుంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ స్టార్టింగ్ పిండి రుబ్బుకోవటం, పచ్చిమిరపకాయలు అవి తీసుకోవటం, అల్లం పచ్చడి వేసుకోవటం. మాకు ఏదో పని రోజు వాటర్ పనిగా. హోటల్ పెట్టి దగ్గరగా 27 సంవత్సరాలు అవుతుందండి. అప్పటికి నేను కూడా పుట్టలేదు. మన హోటల్కి చాలామంది కూలోళ్ళు కానీ, బస్సులోళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ చాలామంది వస్తారు. దగ్గరగా అటు నుంచి కొండపల్లి నుంచి అట్లా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. మనకి ఎమ్మెల్యే గారు అయితే నెలకు ఒకసారి అయినా వచ్చి టిఫిన్ చేసి వెళ్తూ ఉంటారు. మన లక్ ఏంటంటే మన పునుగులు అసెంబ్లీ దాకా కూడా వెళ్ళినాయి. మన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక హెల్పింగ్ నేచర్గా ఇక్కడ చేతన తాత కింద ఇక్కడ తీసుకెళ్తేనే పిల్లలు తింటారండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళినా ఇది అక్కడ రాంబాబు హోటల్ అనేది అంటారండి. పుల్లల మీద వండుతారు. ఇడ్లీ అయినా పురుగు అయినా పుల్ల మీద వండుతారు. ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ తినేళ్తారు. చుట్టుపక్కల మొత్తం మొద్దూరు, ఎద్దూరు మొత్తం ఎటు జడ్డు తోనబావ తోటలోకి వెళ్ళే వాళ్ళు, టాపి మేస్త్రీలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ తిన్నాకే వెళ్తారు. మంచి ఫేమస్ అండి వాటలో రాంబాబు గారు అంటే. తింటాకు కూడా ఇక్కడ గాలి తెరడం బాగుంటుంది, ఓపెన్గా ఉంటుంది. 4 ఇడ్లీ వచ్చి 20 రూపాయలండి, 4 పునుగు వచ్చి 20 రూపాయలు, టీ 5 రూపాయలు. ఎక్కువ ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది రేటు. మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత ఇక్కడికి రావడం బాగా అలవాటు. మేము ఒక 3-4 మంత్స్ నుండి బాగా వస్తున్నాము. అయితే ఎస్పెషల్లీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే మేము అన్ని చోట్ల చూసాము వాళ్ళు గ్యాస్ మీద చేసేయడం అలా సంథింగ్ అవుతూ ఉండిద్ది. ఇక్కడైతే ఏంటంటే మనకి కట్టెల పొయ్యి మీద కొంచెం నూనె అది ఫ్రెష్గా ఉండిద్ది. ఆ స్కోప్ ఉండిద్ది అనమాట. మనకు కొంచెం హెల్తీగా తింటున్నాము. ఓకే, ఈ ఫాస్ట్ ఫుడ్ లాగానే ఉండిద్ది, బట్ హెల్తీగా కూడా ఉండిద్ది అట్ ద సేమ్ టైం. ఆ టేస్ట్ కోసమే ఇక్కడ రావాలి. ఇక్కడ కొంచెం చిన్నంత టేస్ట్ మనకి బయట ఎక్కడ దొరకదు. దట్టు మన బాబాయ్ అయితే మంచి ఫ్రెండ్లీగా అందరినీ ఇంకో 4 వేసుకో అని చెప్పి ఆప్యాయంగా పెడతాడనమాట. దానివల్ల ఇంకో 4 ఎక్కువ తింటాం. జస్ట్ 4తో స్టార్ట్ చేస్తాము. ఇంకా అది ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది అన్నది తెలియదు అనమాట. ఇంకా అందరం ఫ్రెండ్స్ కలిసి వస్తాం కదా, ఆటోమేటిక్ వెళ్తూ ఉండిద్ది అది కౌంట్. సో చివరిలో మన బాబాయ్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తాడు. అది ఫ్రెండ్లీ స్టాఫ్ అనమాట మొత్తం. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం ఈ ప్లేస్ని అందరికీ. అది టిఫిన్ ఓల్డ్ స్టైల్ ఫాలో అవుతారు. నిమ్మకాయ ఇస్తారు చట్నీతో పాటు. పల్లీతో చేసే చట్నీ కాకుండా పుట్నాలతో చేస్తారు ఫుల్గా. సో ఆ ఓల్డ్ స్టైల్ లెగసీ స్టైల్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాల అనే గ్రామంలో ఉన్నటువంటి రాంబాబు గారి హోటల్లో అద్దిరిపోయే పునుకు అనమాట. జనరల్గా ఈ పునుకు గురించి అయితే నాకు గత నుంచి చాలా రోజుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి. రాంబాబు గారి హోటల్లో పునుకు చాలా చాలా టేస్టీగా ఉంటుందని. దాంతోపాటు ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే ఇక్కడ 2 టిఫిన్లు ఉంటాయి. దాంతో చట్నీలతో సర్వ్ చేయడంతో పాటు ఈ నిమ్మకాయ చెక్క కూడా ఇస్తారనమాట. నిమ్మకాయ చట్నీల్లో కానీ టిఫిన్లో కానీ పిండుకుని తింటే అదిరిపోద్ది అనమాట. సో చాలామంది ఇక్కడ కస్టమర్లు తినేవాళ్ళు నాకు కామెంట్లు పెడుతూ వచ్చేవాళ్ళు. సరే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, వద్దాం అని అనుకుంటున్నాను, కానీ 2 రోజులు కుదిరింది. బట్ ఉదయాన్నే వచ్చాను. గోసాల చుట్టూ పొలాలు, ఒక 2-3 అపార్ట్మెంట్లు ఉంటాయి. అపార్ట్మెంట్ల మధ్యలో ఒక చిన్న రేకుల షెడ్ అనమాట. ఆ రేకుల షెడ్లో అద్దిరిపోయే ఈ పునుగులు దొరుకుతాయి. నిజానికి ఈ పునుగులు ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే రాంబాబు గారి హోటల్ అని పేరుకే కానీ లోపల ఉమామహేశ్వర్ అంటే రాంబాబు గారి భార్య కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి ఈ హోటల్ 11-11:30 ఎప్పుడో క్లోజ్ అవుతుందంటే అప్పటి వరకు కూడా కంటిన్యూగా ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఈ వేడి పునుకుల్ని అయితే ఆమె చేతితో వేస్తూ ఉంటారనమాట. సరే టేస్ట్ అయితే చేద్దాం. దీంతో 2 రకాల చట్నీలు ఇచ్చారు. ఒకటి పప్పు చట్నీ, 2 అల్లం చట్నీ చూస్తుంటేనే చాలా క్రేజీగా, చాలా లుక్కే మనల్ని ఆకట్టుకునేలా ఉంది. బజ్జీలు కూడా సైజు ఇట్లా చిన్నగానే ఉంటుంది కానీ బట్ మంచి టేస్టీగా ఉంటుంది. ఆ పునుగు అయితే పైనంతా చాలా క్రిస్పీగా, ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రైడ్ అయ్యి చాలా ఒక మంచి కమ్మటి టేస్టు. చట్నీ లైట్ స్పైస్, చక్కగా కట్టెల పొయ్యి మీద ఈ పునుగులను అయితే ప్రిపేర్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ వచ్చింది. పుల్లగా అల్లం చట్నీ ఫ్లేవర్ అదిరిపోయింది. ఇక్కడైతే నిమ్మకాయ ఫేమస్ కాబట్టి ఈ నిమ్మ చెక్క దీంట్లో పిండుకుని తింటే మామూలుగా నేను నిమ్మకాయ పిండకపోయినా చాలా టేస్ట్ ఉంది. నిమ్మకాయ పిండుతుంటే పులుపు యాడ్ అయ్యి ఈ కమ్మదనానికి, ఆ కారానికి, చట్నీ కారానికి, ఈ నిమ్మకాయ పులుపు ఇవన్నీ కాంబినేషన్లో అదిరిందంతే. మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటి టిఫిన్స్ కానీ తినాలంటే నిజంగా పల్లెటూరులోనే మంచి టేస్ట్ ఉంటుంది అసలు. ఇక్కడ ఇడ్లీ కూడా ఉంటుంది. ఇడ్లీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందట. బట్ ఇడ్లీ కంటే కూడా ఇక్కడ క్రేజీ ఐటమ్ ఏంటంటే పునుగ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోడ్లో ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా ఆగుతున్నారనమాట. అది సైకిల్ అయినా, బైక్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, చివరికి బస్సు అయినా, ఏదైనా సరే ఈ రూట్లో వెళ్తే అలా ఆగాల్సిందే. ఎందుకంటే పరిసర ప్రాంతాలకు వచ్చేసరికే పల్లెటూరు హోటల్స్ నుంచి వచ్చే ఆ కమ్మటి సువాసన ఈ పరిసరాలంతా ఆవరించి ఉంటుందన్నమాట. కట్టెల పొయ్యి మీద ఇంత మంచి టేస్టీ టిఫిన్స్ వేస్తుంటే ఆ సువాసన రాకుండా ఉంటుందా? అందుకే ఇక్కడ కూడా ఉంటుంది ఆ పరిమళం. ఆ పరిమళమే చాలామందిని అలా ఆపేస్తుంది అనమాట, కట్టిపడేస్తుంది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఉండడం వల్ల ఉల్లిపాయ ముక్క వేగడం, పైకి వస్తే లోపల అయితే మెత్తగా ఉండడం, అలాగే లోపల పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా చాలా మంచి టేస్ట్. ఈ హోటల్ అయితే ఉదయం 6-6:30 నుంచి అవైలబుల్గా ఉంటుంది. 11-11:30 వరకు కూడా ఉంటుంది. ఉదయం పూట మాత్రమే ఉంటుంది, ఇంకా సాయంత్రం నుంచి ఉండదు. హోటల్ ఓపెన్ చేసినప్పటి నుంచి హోటల్ మూసే వరకు కూడా కస్టమర్స్తో కలకలాడుతూ ఉంటుంది అనమాట హోటల్. చాలామంది పిల్లలకు కూడా ఈ రాంబాబు గారి హోటల్లో పునుగులు అంటే చాలా ఫేవరెట్. ప్లేట్కి ఇడ్లీ అయినా సరే, ఈ పునుగు అయినా సరే ప్లేట్కి 4 వస్తాయి. 4 తింటే హ్యాపీ కడుపు నిండుతుంది, అందులో డౌట్ ఏం లేదు. క్రిస్పీ లుక్ ఉండడం వల్ల ఆ క్రిస్పీ లుక్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. 6 పునుగులు అయితే పెట్టించుకున్నాను. ప్లేట్ పునుకైనా, ప్లేట్ ఇడ్లీ అయినా కేవలం 20 రూపాయలు మాత్రమే. సో మంచి టేస్టు, లో కాస్ట్ ఉండడం వల్ల చాలామంది కస్టమర్లు అంటే ఉదయాన్నే పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ ఆగి ఈ మంచి టేస్టీ టిఫిన్ని ఆస్వాదించి వెళ్తుంటారు అనమాట. ప్లెజెంట్గా ఉంటుంది. పొద్దున్నే కనుక ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తింటా. ఓవరాల్గా ఈ గోసాలలో ఉన్న రాంబాబు గారి హోటల్లో పునుగు అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. ఈ పునుగుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ లోకల్ లీడర్స్, అలాగే ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు కూడా రెగ్యులర్గా ఆగే
ఈటింగ్ స్పాట్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. రెగ్యులర్గా ఆయన ఇటువైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి అక్కడ ఆగి రాంబాబు గారి హోటల్లో ఈ వేడి పునుగు లాగించేసి వెళ్తుంటారనమాట. ఇలా ఆయననే కాదు చాలామందికి ప్రముఖులకు కూడా ఈ హోటల్ ఫేవరెట్ స్పాట్. ఈ హోటల్ అడ్రస్ అయితే విజయవాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వణుకూరు వచ్చిన తర్వాత మద్దూరు వెళ్ళే రోడ్లో గోసాల అని ఉంటుంది. ఆ గోసాల వస్తే రాంబాబు గారి హోటల్ అన్నా, లేకపోతే రాంబాబు గారి హోటల్ కంటే కూడా నిమ్మకాయ హోటల్ అంటే మాత్రం చాలా మంచి పేరు ఉందన్నమాట. నిమ్మకాయ హోటల్ అంటే ఎవరైనా తీసుకొచ్చి చూపిస్తారు. ఇదే ఆ నిమ్మకాయ హోటల్ రాంబాబు గారి హోటల్ అనమాట. ఎవరైనా ఇటు సైడ్ వస్తే అంటే వణుకూరు ఇటు సైడ్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చితే. ఇది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలో ఉన్నటువంటి రాంబాబు గారి హోటల్ పునుగుల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.